గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ టాపిక్ ఏం తెలుసుకుందాం అంటే శక్తి నిత్యత నియమం గురించి తెలుసుకోవచ్చు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. శక్తి నిత్యత నియమం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అసలు వాట్ ఈస్ ద ఎనర్జీ? ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీ ఇస్ నాట్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్. ఎవరు శక్తిని సృష్టించలేము మరియు నాశనం చేయలేము. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం శక్తిని ఎన్ని రకాలు, అసలు ఎనర్జీస్ అనేవి ఎన్ని టైప్స్? కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. అది వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ? కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటంటే మన మూవింగ్ పార్టికల్స్, మూవింగ్ పార్టికల్స్ మనం నేచర్లో తీసుకున్న కదిలే వస్తువులు అన్నింటినీ ఏం చెప్తాం అంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం. అంటే మూవింగ్ పార్టికల్స్ అన్నింటినీ కైనెటిక్ ఎనర్జీ అంటాం. రెస్ట్ పార్టికల్స్ అంటే కదలకుండా, అంటే వాటంతటా ఇది కదలకుండా ఉన్న వస్తువులు ఏం చెప్తాం అంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అంటే దానికి ఉన్న ఎనర్జీని ఏం చెప్తాం అంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. అంటే మూవింగ్ పార్టికల్స్, మూవింగ్ పార్టికల్స్ ఇస్ ద కైనెటిక్ ఎనర్జీ, రెస్ట్ పార్టికల్స్ ఇస్ ద పొటెన్షియల్ ఎనర్జీ. కదిలే శక్తి కలిగి ఉన్నవి గతిజ శక్తి, నిశ్చల స్థితిలో ఉన్న వాటిని ఏం చెప్తాం అంటే పొటెన్షియల్ ఎనర్జీస్ అంటాం. ఇప్పుడు లా కన్జర్వేషన్, ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే దాని యొక్క ఈ ఎనర్జీస్ ఎలా ఉంటాయి అని మనం ఒక సైంటిఫిక్గా కనుక్కోవచ్చు. అంటే ఒక బాల్ తీసుకున్నప్పుడు ఆ బాల్కి మనం దాని నుంచి ఒక బాల్ ఒక పై నుంచి మనం కిందకి విసిరినప్పుడు దాని యొక్క ఫ్లో ఎలా అవుతుంది, దాని యొక్క కండిషన్స్ ఏ విధంగా ఫామ్ అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు ఒక బంతిని తీసుకున్నాను, ఆ బంతిని తీసుకున్నప్పుడు అది ఫస్ట్ కండిషన్ అంటే ఈ బంతి ఇక్కడ ఏంటంటే రెస్ట్ పార్టికల్లో ఉంది. రెస్ట్లో ఉందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నట్టు, అంటే ఇది అంటే రెస్ట్ కదలకుండా రెస్ట్లో ఉంది. రెస్ట్లో ఉంటుందంటే దానికి ఏ ఎనర్జీ అన్నట్టు? పొటెన్షియల్ ఎనర్జీ అన్నట్టు. ఆ పొటెన్షియల్ ఎనర్జీ అన్నప్పుడు అది దాని నుంచి నేను దాన్ని త్రో అవుట్ చేస్తాను, అంటే పెట్టినప్పుడు దాని యొక్క కండిషన్ దాని మిడిల్లో నుంచి ఇక్కడ వరకు ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినప్పుడు ఈ కండిషన్ నేను ఏ అని తీసుకున్నాం, ఈ కండిషన్ బి అని తీసుకున్నాం. ఇది సి అంటే ఏంటి? ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు. ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇది ఇనిషియల్ స్టేజ్లో ఉంది, అంటే ఇనిషియల్ వెలాసిటీతో ఉంది. దాని వేగం అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వెలాసిటీ అనేది ఎలా ఉంది? ఇనిషియల్గా ఉంది. ఇనిషియల్ నుంచి అది మనం లీవ్ చేసినప్పుడు అది కండిషన్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుంది? ఫైనల్ వెలాసిటీ ఉంటుంది. అంటే దాని యొక్క వేగం అనేది తగ్గిపోతుంది, మొత్తం వేగం అనేది ఏమవుతుంది? 0 అయిపోతుంది. అలా దాని ఇనిషియల్ వెలాసిటీ నుంచి ఆ బాడీ త్రో అవుట్ అయ్యి ఫైనల్ వెలాసిటీ అని చేంజ్ అయ్యింది. అప్పుడు ఇక్కడ నుంచి మనం హైట్ తీసుకుంటాం. హైట్ h మైనస్ h, స్మాల్ h అంటే యాక్చువల్ హైట్ నుంచి మనం స్మాల్ h తుది హైట్ ని తీసేస్తాం. నెక్స్ట్ దాని టోటల్ హైట్ ఇక్కడ నుంచి మనం టోటల్ హైట్ తీసుకుంటాం. హైట్ కండిషన్స్ ఇప్పుడు దీని ప్రకారం మనం తీసుకుంటే అంటే కైనెటిక్ ఎనర్జీ అంటే ఏం చెప్తున్నాం? మూవింగ్ పార్టికల్స్ అని చెప్తున్నాం కదా. అంటే ఫస్ట్ కండిషన్ నుంచి తీసుకున్న బంతి యొక్క కైనెటిక్ ఎనర్జీ ఏ విధంగా ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఏ విధంగా ఉంది, దాని నుంచి మనం టోటల్ ఎనర్జీ కనుక్కుంటాం. టోటల్ ఎనర్జీ కనుక్కోవాలంటే ఫస్ట్ కేస్ 1 తీసుకుంటాం. కేస్ 1 దాని యొక్క కండిషన్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత తీసుకుంటాం? ఇనిషియల్ వెలాసిటీ ఈక్వల్ టు u1 తీసుకుంటాం. ఇనిషియల్ వెలాసిటీ u, ఇనిషియల్ అంటే ఏంటి తెలుగులో? తొలిబడి. ఇనిషియల్ వెలాసిటీ u1 తీసుకుంటే నెక్స్ట్ దాని యొక్క మాస్, అంటే తీసుకున్న బంతి యొక్క మాస్ ఎంత ఉందో మాస్ తీసుకుంటాం. మాస్ m, ద్రవ్యరాశి. నెక్స్ట్ ద్రవ్యరాశి తీసుకుని హైట్ తీసుకుంటాం. ఫస్ట్ కండిషన్ హైట్ అని తీసుకుంటాం, h అని తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏ కండిషన్ ఉందని చెప్తున్నాను? ఇది ఇనిషియల్ హైట్ h అని తీసుకుంటే ఇప్పుడు ఇది ఏ కండిషన్ లో? ఫస్ట్ పార్టికల్ ఇది రెస్ట్ పొజిషన్ లో ఉంది. రెస్ట్ పొజిషన్ లో ఉందంటే దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. కదులుతుందా? కదలలేదు. ఓన్లీ రెస్ట్ పార్టికల్ రెస్ట్ పొజిషన్ లో ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఏ విధంగా ఉంటుంది? 0 ఉంటుంది. ఇప్పుడు మనం దీని నుంచి మనం టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి. అంటే ఈ పార్టికల్ యొక్క తీసుకున్న బంతి యొక్క టోటల్ ఎనర్జీ కావాలి. టోటల్ ఎనర్జీ కావాలంటే
టోటల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ మొత్తం శక్తి గతిజ శక్తి ప్లస్ శక్తి. ఇప్పుడు మూవింగ్ పార్టికల్స్ ఏం చెప్తున్నాను? రెస్ట్ పొజిషన్ లో ఉన్నాయి కాబట్టి టోటల్ ఎనర్జీ కానీ రెస్ట్ పార్టికల్ లో ఉంది కాబట్టి ఆ బరువు తీసుకున్న బాల్ అనేది రెస్ట్ పార్టికల్ లో ఉంది కాబట్టి అది రెస్ట్ పార్టికల్ లో ఉంది కాబట్టి ఆ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది 0 అవుతుంది. కైనెటిక్ ఎందుకంటే అది ఆ పార్టికల్ ఏం జరుగుతుంది? కదలట్లేదు, మూవింగ్ అవ్వట్లేదు కాబట్టి అది ఎలా రెస్ట్ లో ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ 0 లో ఉంది. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి మనకి? mgh. ఇక్కడ హైట్ అంటే h అంటే అది ఏం తీసుకున్నాం? క్యాపిటల్ H తీసుకున్నాం కాబట్టి mgh. టోటల్ ఎనర్జీ మొత్తం శక్తి. ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2 అంటే ఈ కండిషన్ వచ్చేది. అంటే కేస్ 2 అంటే ఇక్కడ కేస్ 1 వచ్చి పాయింట్ బి దగ్గర దాని యొక్క కండిషన్ ఎంత ఉందో పాయింట్ బి అంటే కూడా తీసుకోవచ్చు. బి దగ్గర కేస్ 2 దగ్గర కండిషన్. కేస్ 2 దగ్గర కండిషన్ అంటే సేమ్ మాస్ m ఇనిషియల్ వెలాసిటీ నుంచి అది ఎక్కడికి వస్తుంది? ఫైనల్ వెలాసిటీకి వస్తుంది. ఇనిషియల్ వెలాసిటీ నుంచి ఇది కండిషన్ ఎలా ఉంటుంది? 0 లో ఉంది కాబట్టి బి అని చెప్తున్నాం. నెక్స్ట్ హైట్ h. నెక్స్ట్ అలాగే సేమ్ విధంగా కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ 2 ఎనర్జీస్ అని తీసుకుంటాం. సేమ్ అదే కండిషన్ తీసుకుంటే మళ్ళీ కామన్ ఇవన్నీ సేమ్ ఈ విధంగా రాయాలి. ఇనిషియల్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ u ఈక్వల్ టు మనకి ఏ విధంగా ఉంటుంది? ఇనిషియల్ వెలాసిటీ కండిషన్ ఇంకా మన దగ్గర u కాబట్టి దాని ఇనిషియల్ వెలాసిటీ అని తీసుకుంటాం. నెక్స్ట్ మాస్ సేమ్ కండిషన్ ఇక్కడ m. నెక్స్ట్ హైట్ ఎత్తు ద్రవ్యరాశి. హైట్ ఎంత మనకి? క్యాపిటల్ H మైనస్ స్మాల్ h. ఇప్పుడు మనం దీని నుంచి మనం టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి. టోటల్ ఎనర్జీ కనుక్కోవాలంటే ఇప్పుడు మనం టోటల్ ఎనర్జీ ఇనిషియల్ వెలాసిటీ కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? మూవ్ అయిపోతుంది. కైనెటిక్ ఎనర్జీ ఇనిషియల్ వెలాసిటీ నుంచి అది ఏమవుతుంది? యూలో ఉంటుంది కాబట్టి కండిషన్ ఎలా ఉంటుంది? కింద 0 అయిపోతుంది కండిషన్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది కాబట్టి మల్టిప్లికేషన్ లో జరుగుతుంది కాబట్టి దాని యొక్క వెలాసిటీ 0 అని తీసుకుంటాం. తీసుకుని మాస్ హైట్ తీసుకుంటాం. దీని నుంచి మనం టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి. Tn టోటల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీస్ అని తీసుకుంటే అంటే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి దాని యొక్క యాక్సలరేషన్ ఏ విధంగా ఉంటుంది? యాక్సలరేషన్ ఈజ్ 0. అంటే దాని యొక్క గ్రావిటీ యాక్సలరేషన్ డ్యూ అంటే యాక్సలరేషన్ మూవ్ అవుతుంది. అక్కడి నుంచి గ్రావిటీ ఎలా ఉంటుంది? మనం ఏదైనా వస్తువు యొక్క గ్రావిటీ ఎలా ఉంటుందంటే కండిషన్ 0 దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి దాని గ్రావిటీ ఎక్స్పెరిమెంట్ 0 అని తీసుకుంటాం. నెక్స్ట్ దీని నుంచి మనం లాస్ ఆఫ్ మోషన్ తీసుకోవాలి. లాస్ ఆఫ్ మోషన్ ఫార్ములా ఆర్ ఈక్వేషన్ మోషన్. దీన్ని ఏం చెప్తామంటే ఈక్వేషన్ మోషన్ అంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అంటే ఈక్వేషన్ ఫార్ములా చలన సమీకరణం తెలుగులో. v square minus u square equal to 2as. ఈ కండిషన్ తీసుకుంటాం. అంటే ఇక్కడ హైట్ అంటే h మైనస్ క్యాపిటల్ H మైనస్ స్మాల్ h అని తీసుకుంటున్నాం కదా. దీని నుంచి మనం ఏం చేస్తాం అంటే దీని డిస్ప్లేస్మెంట్ అని తీసుకుంటాం. స్థానం అంటే ఈ పార్టికల్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి మాక్సిమం డిస్ప్లేస్మెంట్ అవుతుంది కాబట్టి దాని యొక్క స్థానం మారుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే డిస్ప్లేస్మెంట్ అని ఈ కండిషన్ తీసుకుంటాం. డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే s ఈక్వల్ టు క్యాపిటల్
క్యాపిటల్ హెచ్ మైనస్ స్మాల్ హెచ్. చలన సమీకరణం తీసుకున్నప్పుడు v స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఇక్కడ a అంటే యాక్సెలరేషన్, అంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ, a ఈక్వల్ టు g అని తీసుకుంటే ఇప్పుడు మనం దీని నుంచి కైనెటిక్ ఎనర్జీ చలన సమీకరణం ఉపయోగించి కైనెటిక్ ఎనర్జీ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీని కనుక్కోవాలి. v స్క్వేర్ మైనస్ v స్క్వేర్ ఈక్వల్ టు as. v స్క్వేర్ మైనస్ v స్క్వేర్ ఈక్వల్ టు 2as కండిషన్ అప్లైంచాలి. ఇప్పుడు v స్క్వేర్ మైనస్ v స్క్వేర్ అంటే ఫైనల్ వెలాసిటీ. ఇప్పుడు మనకి ఇనిషియల్ వెలాసిటీ అనేది 0 అని తీసుకుంటున్నాం. 2a అంటే యాక్సెలరేషన్ g అని తీసుకుంటున్నాం. s అంటే డిస్ప్లేస్మెంట్ క్యాపిటల్ h మైనస్ స్మాల్ h అని తీసుకుంటాం. తీసుకుంటే v స్క్వేర్ ఈక్వల్ టు 2gh మైనస్ 2g క్యాపిటల్ h. ఇప్పుడు మనం దీని నుంచి v స్క్వేర్ అంటే మనకి కండిషన్ వస్తుంది కాబట్టి దీని నుంచి టోటల్ హాఫ్ అండ్ v స్క్వేర్ లో అప్లై చేసుకోమన్నాం. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ కండిషన్ తీసుకుంటే మనం k ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. mv స్క్వేర్ అప్లై చేసుకుంటే 1/2 m ఇంటూ, ఇప్పుడు దీని నుంచి మనకి ఏమొస్తాయి 2gh మైనస్ 2 స్మాల్ h. దీని నుంచి మనం కామన్గా ఏం తీసేయచ్చు, 2g రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి అది 2 కామన్గా తీసేస్తాం. 2 ఇంటూ m ఇంటూ 2g క్యాపిటల్ h మైనస్ స్మాల్ h. 2 క్యాన్సిల్. అప్పుడు ఏమి మిగులుతుంది m ఇంటూ g క్యాపిటల్ h మైనస్ స్మాల్ h. దీని నుంచి మనకి ఏమొస్తుంది, మల్టిప్లికేషన్ బోత్ ఆఫ్ మల్టిప్లికేషన్ చేస్తే mgh మైనస్ mg స్మాల్ h. ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఇది కండిషన్ ఏంటి, కైనెటిక్ ఎనర్జీ యొక్క కండిషన్స్. దీన్ని టోటల్ ఎనర్జీస్ మనం టోటల్ ఎనర్జీ ఫార్ములాలో ఫిక్స్ చేస్తే, అంటే టోటల్ ఎనర్జీ అంటే మొత్తం శక్తి, అంటే టోటల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. గతిజ శక్తి మొత్తం శక్తి కనుక్కోవాలంటే గతి శక్తి ప్లస్ స్థితి శక్తి, ఈ మొత్తాన్ని కనుక్కోవాలి. ఇప్పుడు మన గతి శక్తి ఎంత వచ్చింది, mgh మైనస్ స్మాల్ mgh. ఇప్పుడు మామూలుగా మనకి పొటెన్షియల్ ఎనర్జీ సూత్రం ఏంటి, బేసిక్ ఫార్ములా mgh మాస్ గ్రావిటేషనల్ హైట్ వస్తువు యొక్క హైట్. ఇప్పుడు ఈ రెండు కండిషన్స్ మనం అప్లై చేసుకుంటే కైనెటిక్ ఎనర్జీ మనకు వచ్చిన కైనెటిక్ ఎనర్జీ mgh మైనస్ mgh స్మాల్ mgh మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ కండిషన్ ప్లస్ mgh. ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి టోటల్ ఎనర్జీ అనేది కేస్ 2లో ఈ కండిషన్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ పాయింట్ సి అంటే ఏంటి, పాయింట్ సి అంటే నెక్స్ట్ పాయింట్ సి కండిషన్ వచ్చినప్పుడు దాని కండిషన్స్ ఏ విధంగా ఉంది అంటే ఈ ఫాలింగ్ బట్ పై నుంచి కింద పడి మధ్యలో ఉన్నప్పుడు దాని యొక్క కండిషన్ తెలుసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ కండిషన్ తీసుకున్నాం. ఈ థర్డ్ కండిషన్ తీసుకున్నప్పుడు పాయింట్ సి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి రెస్ట్ పార్టికల్లోకి వచ్చేసింది. కైనెటిక్ ఎనర్జీ అనేది 0 కింద ఉంటుంది. హైట్ ఎంత ఉంది h. ఇప్పుడు దీన్ని ఇదే విధంగా మనం డిస్ప్లేస్మెంట్ అంటే పార్టికల్ తీసుకున్న వస్తువు యొక్క డిస్ప్లేస్మెంట్ స్థానం నుంచి ఎలా ఉందో తీసుకోవాలి. అంటే s ఈక్వల్ టు h అని తీసుకుంటాం. డిస్ప్లేస్మెంట్ స్థానం నుంచి. నెక్స్ట్ ఇనిషియల్ వెలాసిటీ నుంచి ఫైనల్ వచ్చేస్తుంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0. u equal to 0. Next final velocity. Final velocity equal to vm is equal. Next దీని నుంచి మనం గ్రావిటీ గురుత్వాకర్షణ a equal to g అని తీసుకుంటే కండిషన్స్ ప్రకారం తీసుకుంటే v స్క్వేర్ మన ఫార్ములా ప్రకారం v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్ టు 2as. ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి v స్క్వేర్ ఈక్వల్ టు 0. 2a అంటే g, s అంటే స్మాల్ h హైట్, s అంటే తీసుకున్న హైట్ తీసుకున్నాం కాబట్టి h తీసుకున్నాం. నెక్స్ట్ v స్క్వేర్ ఈక్వల్ టు 2gh. 2
2gh కండిషన్ అప్లై అయ్యింది. ఇప్పుడు దీని నుంచి మనం అంటే దీనికి v స్క్వేర్ అంటే కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా గతి శక్తిలో ఫార్ములా అప్లై చేస్తున్నాం కదా. కైనెటిక్ ఎనర్జీ K equal to half mv square గతి శక్తి. ఇప్పుడు మనకి ఈ కండిషన్ వచ్చింది 1/2 m v స్క్వేర్ అంటే 2gh v స్క్వేర్ అంటే అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది mgh. ఇప్పుడు రెస్ట్ పార్టికల్ మన పొటెన్షియల్ ఎనర్జీ కండిషన్ ఎంత ఉంది? పొటెన్షియల్ ఎనర్జీ స్థితి శక్తి ఏమవుతుంది? రెస్ట్ లో వచ్చేసింది కాబట్టి దాని ఎనర్జీ అనేది 0 అవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు 0. స్థితి శక్తి పొటెన్షియల్ ఎనర్జీ 0. అప్పుడు ఈ కండిషన్ ప్రకారం టోటల్ ఎనర్జీ అనుకుంటాం మొత్తం శక్తి Ke ప్లస్ Pe గతి శక్తి మరియు స్థితి శక్తి కలిపితే మనకు వచ్చేది ఏంటంటే టోటల్ ఎనర్జీ. ఈ 3 కండిషన్స్ ప్రకారం పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, కేస్ 1, కేస్ 2, కేస్ 3 ప్రూవ్ చేస్తే టోటల్ ఎనర్జీస్ ఆర్ ఈక్వల్ సేమ్ mgh.